అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, మన ఊరికి మన పల్లెకు మన వాడకు వస్తున్నాడు, మన జిల్లకు మన టౌనుకు మన పట్టణం వస్తున్నాడు. తన ఇంటిని విడిచి విడిచి తన క్షేమం మరచి మరచి రైతులకై వగచి వగచి నిరుపేదల తలచి తలచి పేటలెన్నో గడిచి గడిచి బాటలెన్నో నడిచి 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 వస్తున్నాడు. పాదయాత్రలో పోయిన తన పరపతిని పదవిని తిరిగి సంపాదించుకోవాలన్న చంద్రబాబు పనిలో పనిగా మరో స్వకార్యాన్ని కూడా పూర్తి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. మంగళవారం హిందూపూర్లో ప్రారంభించిన వస్తున్న మీకోసం కార్యక్రమంలో లోకేష్ ను వ్యూహాత్మకంగా ప్రవేశపెట్టి ఒక పనైపోయిందనుకున్నారు బాబు. నారా వంశాంకురాన్ని రాజకీయ రంగ ప్రవేశం చేయించాలనుకున్న తన మనోభీష్టాన్ని నెరవేర్చడానికి ఇంతకు మించిన తరుణం ఏముంటుంది? భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్ ముహూర్తం షాట్ కు మాత్రమే హాజరవుతారన్న వార్త తప్ప ఏకంగా పాదయాత్రలో సైతం లోకేష్ పాల్గొంటారన్న విషయాన్ని ముందస్తుగా చెప్పకుండా బాబు జాగ్రత్త పడినట్లు కనిపిస్తుంది. స్టాప్ బ్లాక్ షాట్ లో పాదయాత్ర రోజున లోకేష్ చేసిన హల్చల్ చూసి కార్యకర్తల్లో ఆశ్చర్యానందాలు రెండూ ఒకేసారి కలిగాయి. పార్టీలో లోకేష్ ప్రవేశాన్ని బహిరంగంగా ఎవరూ విమర్శించకపోయినా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ల వంటి నందమూరి వంశస్థుల ఫ్యాన్స్ కు మాత్రం ఒక పట్టాన మింగుడు పడ్డం లేదు. ఇక హరికృష్ణ వంటి వాళ్లైతే ఒకటి రెండు సందర్భాల్లో తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇదంతా గత చరిత్రగా మిగలబోతోందా? ఈ యాత్రలో స్వయంగా హరికృష్ణే మొదటి రోజున పాల్గొని బావ చంద్రబాబుకు మద్దతు ప్రకటించడంతో ఆయన తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. ఇక లోకేష్ కు లైన్ క్లియర్ అయినట్లే భావిస్తున్నారు. ఆ విధంగా తన 2 లక్ష్యాల కళ్ళతో బాబుగారు ముందుకు పోతున్నారు. టీ కప్పులో ఇంకో తుఫాను. కాకపోతే ఇది పిల్ల తుఫానేలేండి. 12 ఏళ్ల పండంటి ప్రస్థానాన్ని చూసిన తెలంగాణ భవన్ కు ఇప్పుడు కష్టకాలం వచ్చి పడింది. కట్టినప్పుడు రాజభవనంలా కనిపించిన ఈ టీఆర్ఎస్ హెడ్ ఆఫీస్ ఆ తర్వాత ఎన్నెన్నో విజయ డంకాలకు, భీకరమైన బాణాసంచా పెళ్లుళ్లకు వేదికైంది కూడా. కాకపోతే గవర్నమెంట్ ఇచ్చిన భూమి మీద భవనం కట్టేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారంటూ స్వయాన అధినేత అల్లుడే కోర్టు మెట్లెక్కడం, అవును నిజమేనంటూ కోర్టు వారు కన్ఫర్మ్ చేయడం గులాబీయుల్లో గుబులు పుట్టిస్తున్న తాజా అంశం. ఒక పత్రిక, ఇంకో టీవీ ఛానల్ ఆ బిల్డింగ్ లోపల నుంచే బయటకు వస్తున్నట్లు పబ్లిక్ గా తెలిసిపోతున్న విషయం. అది వ్యాపారం కాదు, పార్టీ వ్యవహారాల్లో భాగమేనంటూ వాదించినా అది అడ్డగోలు వాదనగానే మిగిలిపోతుంది. అందుకే ఇన్ని రోజులు తెరాస నాయకత్వం ఆచి తూచి స్పందించింది. ఇవాళ సదరు గులాబీ రంగు డబ్బాను వాళ్ల పార్టీ కోసమే పనిచేస్తున్న పత్రికను బయటికి పంపాల్సిన కంపల్సరీ పరిస్థితి. తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడుతున్న కేసీఆర్ ఇవాళ రేపో ఢిల్లీ నుంచి తిరిగి రాగానే కోర్టు వారిచ్చిన ఈ తాకీదులే స్వాగతం పలకాల్సింది. అధికార పార్టీకి తనతో ఉన్న అత్యవసరమే కేసీఆర్ ను ఈ చిరుకష్టం నుంచి గట్టెక్కిస్తుందని పార్టీ మాత్రం ధైర్యంగా ఉంది. మరి ఈ పానకంలో పుడకను కేసీఆర్ ఏ రకంగా ఎదుర్కొంటారు? లెట్ us వెయిట్ అండ్ సీ. అద్దిరిందయ్యా చంద్రం. సుప్రీంకోర్టు సర్కార్ను మళ్లీ చీకొట్టింది. బల్లలు, బ్లాక్ బోర్డు కాదు, కనీసం పోసుకోవడానికి ఒక చిన్న పాయఖానా అయినా లేని స్కూళ్లను ఎందుకు నడుపుతున్నారంటూ నిగ్గదీసి కడిగి పారేసింది. మరుగుదొడ్లు, గట్రాలాంటి మౌలిక వసతులు లేని స్కూళ్లలో పిల్లల్ని, అందున ఆడపిల్లల్ని చేర్చుకోవడం చట్ట విరుద్ధమని తేల్చి పారేసింది. ఒక ఎన్జీఓ వేసిన పిటిషన్ కు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశించింది. 6 నెలల్లోపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం జరిగిపోవాల్సిందేనన్నది
సుప్రీం వారి తీవ్రమైన తాజా హెచ్చరిక. మన దేశంలో 37% గవర్నమెంట్ స్కూళ్లలో మరుగుదొడ్లే లేవని ఏలిన వాళ్లే లెక్కలేసి చెప్పుకుంటున్నట్లు మన దగ్గర సమాచారం ఉంది. అంటే దాదాపు 3 కోట్ల మంది పిల్లలకు వాళ్ళ స్కూళ్లలో టాయిలెట్ సౌకర్యమే లేదన్నమాట. ఎంత సిగ్గుమాలిన విషయం. దేశంలో పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అంటూ చట్టం రాసేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇటువంటి హీనాతిహీనమైన పరిస్థితుల్లో దాన్ని ఏ రకంగా అమలు చేసుకుంటుందని నిలదీసి పారేశారు జస్టిస్ కెఎస్ రాధాకృష్ణన్. ఒకవేళ మరుగుదొడ్డి లేని బడి దేశంలో ఎక్కడైనా కనిపిస్తే ఆర్టికల్ 20A ప్రకారం ప్రభుత్వం దోషిగా నిలబడాల్సి ఉంటుంది. సో 6 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వానికి గోడ కుర్చీ తప్పదు మరి.